ఈవినింగ్ ఈరోజు వచ్చైతే నేను మా షెడ్ గురించి ప్లస్ కొంతమంది కొత్తగా వచ్చేటోళ్ళకు ఉపయోగపడాలని చెప్పి వీడియో తీస్తున్నాను. ఎందుకనంటే నేను ఇప్పుడు అనుభవిస్తుంది ఖచ్చితంగా ప్రతి వాళ్ళు అంటే చేసి ఉంటారు, కానీ కొత్తగా వచ్చేటోళ్ళకి ఎవరు చెప్పరు అన్న ఇట్లుంటుంది షెడ్లా అని మాత్రం ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటున్నా అంటే ఇప్పుడు వీడియో తీసేటోళ్ళు అయినా సరే కొత్త అంటే ఇప్పుడు బర్లీడ ఈ రేటుకు ఉన్నాయి, షెడ్ ఇట్లా కట్టుకోండి, లేకపోతే ఇప్పుడు గేదెలకు సంబంధించిన వీడియోలు ఈ మార్కెట్లో ఇలాంటి అంటే ఈ మార్కెట్లో ఇప్పుడు రేట్ ఇట్లుంది ఇట్లా అని చెప్పి చెప్తారు తప్పితే నేను చెప్పేటివి మాత్రం మ్యాక్సిమం ఎవ్వరు చెప్పారన్న. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా ఒకవేళ ఉపయోగపడతాను అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ప్రిఫర్ చేయండి. ఎందుకైనా ఎవరు చెప్పలేరా ఇప్పటివరకు చాలామంది చెప్పుకుంటారని మీరు అనుకోవచ్చు. కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి ఏముంటుంది అంటే డైరీ పెట్టి పాలు తీసి అమ్ముకోవాలి అని ఒకటి ఇవి మాత్రమే ఉంటాయి. ఇంకోటి గడ్డి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను చెప్పేది అంటే నాకు తెలిసి చెప్తున్నాను. ఫస్ట్ వచ్చినప్పుడు నేను అదే అనుభవంతో వచ్చిన, ఏదో డైరీ పెట్టాలి పాలు తీయాలని అంటే వచ్చిన, కానీ ఇలాగ వచ్చిన తర్వాత అసలు నేను చూడని ఇలా మస్తు చూసినాను. అంటే ఇప్పుడు కొత్తగా డైరీ పెట్టే వాళ్ళకు ఒక బర్రెకు వానాకాలంలో ఏమేమి అవుతుంది ఎట్లా అంటే మనం ఏందనంటే ఇవన్నీ ఎవరు చెప్పారన్న. పెండ ఎట్లా అవుతుంది, మళ్ళీ పెండను మనం ఎట్లా తీయాలి, రొచ్చ అంటే ఏంది, డైరీ ఫామ్లో వర్షాకాలంలో బర్రెలు ఎట్లా షెడ్ అంతా ఎందుకు ఖరాబ్ చేస్తాయి అనేది మీకు తెలిసి ఉండాలి. వర్షాకాలం వచ్చినాక ఏంటంటే పసకాలం కాబట్టి పచ్చిగా ఉంటుంది కాబట్టి అంటే ఎక్కువ తడితో ఉంటుంది అన్న. వానాకాలంలో గడ్డి ఇలాగా జర వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే గేదె మళ్ళీ ఉచ్చపోయడము, గడ్డి తిన్న గడ్డి ఇప్పుడు మొలకెత్తిన గడ్డి అంటే ఇప్పుడు వచ్చే గడ్డి ఏంటంటే తిన్నగడ్డి దాంట్లో కొన్ని పురుగులు అవి ఉంటాయి కాబట్టి ఇవి మొత్తం పురుగు కొడతాయి. ఎట్లా కొడతాయి అంటే ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇట్లా పురుగు కొట్టినప్పుడు మన చెడ్డు ఎప్పటికప్పుడు ఆరిపోయేటట్టు చూసుకోవాలన్నా. ఒకవేళ ఆరిపోకపోతే ఏమవుతుంది అనేది ఇలా మీకు తెలిసి ఉండాలి. ఆరిపోకపోతే బర్రెకి ఏమైనా చిన్నగా దెబ్బ తాకినా, లేకపోతే బ్యాక్ సైడ్ ఇప్పుడు బర్రె ఉంది కదా, మీకు నేను బర్రెని చూపిస్తామని చూడన్నా. ఈ బర్రె వండుకుంది మీకు క్లారిటీగా చూపించకే నేను చూపిస్తున్నా. నేను మీకు భయపెట్టాలని కాదు, లేకపోతే ఏదో అని కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నా కాబట్టి ఇలాంటివి ఉంటాయి కాబట్టి షెడ్ నీట్గా ఉంచుకోవాలని చెప్తున్నా. ఇగో పుర్రు ఈ లెక్కలు కొడతాయి. ఇంకోటి ఏమవుతుందనంటే ఈ వాటర్ ఇట్లా ఎప్పటికప్పుడు బయటకు పోయేటట్టు చూసుకోండి అన్న. అబ్బా ఇగో చూడండి, ఇగో ఇట్లా వేసి బర్రె ఏం చేస్తా అంటే ఇంట్లోనే వండుకుంటే ఇట్లా వండుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్ సైడ్ మొత్తం పురుగు అనేక ఛాన్సెస్ ఉంటాయి అన్న. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా ఉండి షెడ్ వేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని షెడ్ వేయండి. మళ్ళీ ఆ షెడ్ వేసినప్పుడు ఇట్లంగా ఈ బయటకు పోయేటట్టు చూసుకోండి అన్న. వాటర్ కానీ ఏది కానీ షెడ్ ఎప్పటికప్పుడు ఆరిపోయేటట్టు చూసుకోండి, మీకే మంచిది. ఇంకా వచ్చేది డాక్టర్తో ఇలాగన ఇప్పుడు మనకున్న వెటర్నరీ డాక్టర్తో ఇలా మనం మంచిగా ఉండాలి. ఎందుకనంటే ఏదో వచ్చిండో అవసరం అయిపోయింది పంపించేసినామని కాకుండా, ఇప్పుడు డాక్టర్కు నాకు ఒక 6 కిలోమీటర్ల దూరం ఉందన్న. వికారాబాద్కు నాకు 6 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పుడు డాక్టర్ నా దగ్గర రావాలి లేదు. ఇప్పుడు నేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే బర్రెని తీసుకొని ఒక వెహికల్ కట్టుకొని అంటే ఒక అశోక్ లైన్ కట్టుకొని తీసుకొని పోతే నాకు 1000-2000 ఖర్చు వస్తుంది. అదే డాక్టర్ వచ్చింది అనుకోండి, వీడికి మనం డాక్టర్ని పిలుచుకుంటే ఇప్పుడు చెకప్ చేయించినా, లేకపోతే బర్రెలకు పురుగులు పడ్డా, లేకపోతే ఇంకేదో సంథింగ్ దెబ్బ తాకినా, లేకపోతే హీట్కి వచ్చినా, ఏదైనా మనం చెకింగ్ చేసినప్పుడు డాక్టర్తో మంచిగా ఉండాలి. ఆయన మనం మంచిగా రిసీవ్ చేసుకుంటేనే మనకు మంచిది. ఏదో వచ్చిండు పని అయిపోయిన దాకా మంచిగా మాట్లాడి పని అయిపోయినాక ఇంకేదో చేసి ఆయనతో మనం ఎట్లనో చేసినాం అనుకోండి అన్న, కరెక్ట్ వాళ్ళ సిచ్యువేషన్ అంటే డాక్టర్ మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాడు కాబట్టి చెప్తున్నా. తర్వాత ఆయన ఏం చేశాడంటే దూడపిల్లలు మెత్తగా అయినా, లేకపోతే గాలికుంటూ వ్యాధి వచ్చినా అప్పుడు మనకు ఎట్లా అవుతుంది, ఇప్పుడు నువ్వు ఎట్లా అవసరం తీసుకున్నావు అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే నువ్వే బర్రెని తీసుకున్నదే రా అనే సిచ్యువేషన్ వస్తుంది. లేదంటే ఇంకో ఎవరి దగ్గరనో దూళ్ళు ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇంజక్షన్లు లేకపోతున్నా అనేది అట్లా చెప్తారు. కాబట్టి డాక్టర్తో ఇలా మనం మంచిగా ఉండాలన్న. నేనైతే ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే షెడ్ మాత్రం నీట్గా ఉంచుకోవాలన్నా. ఎప్పటికప్పుడు వర్షాకాలం అంత డేంజర్ ఇంకోటి ఉండదు. ఈ పురుగులు వచ్చినప్పుడు ఆ పురుగులు మనకు ఎంత ఇబ్బంది పెడతాయి అనేది నేను ఫేస్ చేసినాను. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు షెడ్డును 1-2 సార్లు ఆలోచించుకొని షెడ్ డౌన్ కాకుండా హైట్ ఎంతైనా సరే వేయండి అన్న. నీళ్ళు పడితే నీళ్ళు ఉరికేటట్టు చూడండి. ఇక బర్రెకి అది అవుతుంది అనుకోని ఎప్పుడు ఇబ్బంది పడకండి. ఎందుకంటే బర్రెకి ఏం కాదు, ఒక 3 ఇంచులు ఎక్కువైతే ఏం కాదు, మంచిగానే వండుకుంటుంది. అయితే ఇప్పుడు టాయిలెట్ లేదనుకోండి ఎంత యథార్థం ఉంటుంది అది. తర్వాత ఈ వర్షాకాలం పోయినాక ఏడ చెట్టు కింద కట్టేసినా ఏం కాదు. చూడండి ఒకసారి ఎట్లుంది ఈ షెడ్ ఏంది అనేది.
కనిపిస్తుంది కదా, ఇట్లా మాత్రం షెడ్ ఉండొద్దు అన్న. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు. మళ్ళీ చేపియాలంటే ఇప్పుడు నేను షెడ్ వేసినప్పుడు 1,20,000 1,70,000 పెట్టేసాను నేను. ఆ రేకులు అసలు తెలిసే రేకులు పెట్టకండి, గోడ పెట్టుండి. ఈ కింద అయితే నాకు 3 ఏళ్ళు మంచిగా ఉంది, 3 ఏళ్ళ తర్వాత దిగబడుతుంది ఇప్పుడు. ఇది ప్రాబ్లం నాకు. కాబట్టి షెడ్ మాత్రం గట్టిగా తొందరపాటు పడకుండా మట్టి మంచిగా రగడ చేసిన తర్వాతనే మంచిగా బెడ్ వేసి కొన్ని రోజులు ఆరిన తర్వాత బర్రెలను కట్టేయడం ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న. థ్యాంక్ యూ.